అందరికి శనార్థులు రామరిగా ఇవాళ ఏంది కావచ్చు మా నరసయ్య తాత వెనకంగా ఏదో పచ్చ పచ్చని చెట్లకు పడుతున్నాయి ప్రకృతి ఒడిలో ఇలా ఊరలాడుకుంటా వార్తలు చెప్తున్నా ఏంది గదే కథ. ఇక మరి ఏం లేదు కానీ ఇక మరి ముసురు పడుతుండే నిన్నమన్నా జర్ర ముసురుకు వణుకుడు వచ్చినా నా ముసలిది ఇక చిన్న ఇంత గట్క వస్తే వచ్చి ఇక మరి మీరు చెప్పాలి కదా వార్తలు. ఇక మరి ఇవాళ మన లైవ్ లో మాత్రం ఇద్దరు లీడర్లు వచ్చిర్రు లైవ్ లో. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుమిత్ర ఆనంద్, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ బైకాని లింగం యాదవ్ అందుబాటులోకి వచ్చారు. తల్లి శనార్థి నమస్తే. నమస్తే లింగం యాదవ్ గారు, నమస్తే. నమస్తే. మరి ఎట్ల సంగతి ఏంది, ఏం కథ, ఏ రకంగా పోతుంది రాజకీయము, ఎట్ట సంగతి? ముందుగాల మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల కథ తీసుకుందాము. మహాపత్రికలో గెలుపు మనదే అని కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు. సుమిత్ర ఆనంద్ అక్క గెలుపు మనదే అని కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు. మరి ఎట్లా మరి మరి కేటీఆర్ ఏమో నిన్న మీటింగ్ పెట్టి మరి మాగంటి గోపినాథ్ కొంత సానుభూతి ఎక్కడికి వస్తుంది, టీడీపీలో ఓట్లు కూడా మాకే మద్దతు, రేపు జూబ్లీ హిల్స్ గడ్డ మీద మా ఏమో పెద్ద మనిషి అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లేదు లేదు మేము అంత చక్రం తిప్పుతున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏమంటావు అక్క? సుమిత్ర ఆనంద్ అక్క ముందుగా మీరు మాట్లాడు. ప్రేక్షకులకు నర్సనకు బైకాడి లింగం యాదవ్ గారికి నమస్తే. జై తెలంగాణ. జూబ్లీ ఖచ్చితంగా బిఆర్ఎస్ దే. అక్కడి ప్రజలందరూ తప్పకుండా మాగంటి గోపీనాథ్ అన్న కుటుంబానికి అండగా ఉంటారు. ఎందుకంటే గోపీనాథ్ అన్న ప్రజల మనిషి, తన జీవిత పర్యంతము ప్రజల కోసం పాటుపడ్డ మనిషి. తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి తన ఆజన్మాంత మరణం వరకు కూడా పుట్టుక చావు మధ్యలో జీవిత కాలం అంతా కూడా ప్రజల కోసం జీవించినటువంటి మనిషి, ఆ నియోజకవర్గం కోసం జీవించినటువంటి మనిషి. తప్పకుండా ప్రజలు ఆయన కుటుంబానికి అండదండలు అందిస్తారు, ఆయన కుటుంబాన్ని నిలబెడతారు. ఇది అలాగే బిఆర్ఎస్ గా హైదరాబాద్ కు ఏం చేసింది, రాష్ట్రానికి ఏం చేసింది, 9.5 సంవత్సరాల పాలన, ఇప్పటి 21 మాసాల పాలనను ప్రజలు అంచనా వేసుకుంటారు. కేవలం సానుభూతి ఒకటే కాదు, రెండిటి మధ్య తేడాను స్పష్టంగా గమనించారు. కాబట్టి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క జూబ్లీ హిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ఏ కావాలి, సారే కావాలనే పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితులలో జూబ్లీ హిల్స్ ఖచ్చితంగా బిఆర్ఎస్ దే మాది అన్న. చెప్పనా లింగం యాదవ్ అన్న, ఏంటి ఇక ఇప్పుడు అక్క రకంగా మాట్లాడుతుంది, మరి ఇప్పుడు మీరేమనుకుంటారు? అసలు ఏంది జూబ్లీ హిల్స్ కథ, గాలి ఎటు కొరగబోతుంది అంటే ఇప్పుడు అక్క మాదే అంటుంది విజయం, మరి నువ్వేమంటావు పెద్ద మనిషి? గుడ్ మార్నింగ్ అన్న. ముందుగా మీకు ఏనైనా ప్రేక్షకులకు అదేవిధంగా పెద్దలు అక్క గారికి నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజా ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ ఆనాడు తెలంగాణ 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒకవైపు, ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం మరొక వైపు. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వైపు ఉన్నారు. ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా అత్యధికంగా మెజార్టీ తోటి గెలవబోయేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇవాళ బిఆర్ఎస్ పార్టీ చూస్తున్నాం, వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు, ఇవాళ వాటాల పంచాయతీలో ఇవాళ బిఆర్ఎస్ నాయకులు ఏ విధంగా వాటాల కోసం కొట్లాట జరుగుతుందో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళంటే తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని దోచుకొని దాచుకున్నారు. అందుకే ఇవాళ కేసీఆర్ గారు కూడా తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఇవాళ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. 10 ఏళ్లలో వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, 10 ఏళ్లలో వాళ్ళు రైతులకు, మహిళలకు, యువతకు ఏం చేశారు?
మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇవాళ మేమే దాదాపు సంవత్సర కాలంలోనే మేము ఎన్ని ఉద్యోగాలు ఇవాళ ఇప్పటి వరకు దాదాపు 1.5 years లో 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ రైతాంగానికి దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి ఎరుగని రీతిలో ఏకకాలంలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. అందుకే జూబ్లీ హిల్స్ లో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, ఇది రాసి పెట్టుకోండి. లింగం యాదవ్ అన్న ఒక్క మాట, ఇప్పుడు ఏమి లేదు కానీ రాములన్న నిన్న గద్వాలకి ఏం పోయి అన్నట్టుండు. మరి ఇక ఈ గ్రూప్ 1 కథ ఏందే, ఈ ఉద్యోగాలన్నీ ఏదో అమ్ముకుర్రు అనేది మరి ఆయన మాట్లాడుతుండు. మళ్ళా పోతే 1,700 కోట్ల స్కామ్ జరిగింది, ఉద్యోగాలు అమ్ముకుర్రు అనేది కూడా కథ బయటకు వస్తుంది. మరి ఇది పాపము. ఇక మరి ఆనాడు కేసీఆర్ హయాంలో మాకు న్యాయం జరగలేదు, నిరుద్యోగుల పాపము మూరడు మీసాలు బయట గడ్డాలు వేసుకొని పెన్నీళ్ళు పెటాకులు కాక రోడ్ల పొండ తిరిగిరు. మరి ఇప్పుడు ఈ కథ ఏంది? మరి ఇప్పుడు రావులన్న గట్ట మాట్లాడుతుండ్రు, ఏం చెప్తావే? ఇవాళ ఆనాడు తెలంగాణలో ఏమన్నారు? ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్ల పేరు మీద ఏం జరిగిందో అవినీతి. ఇప్పుడు మళ్ళా నేను స్పెషల్ గా చెప్పవలసిన అవసరం లేదు. కాళేశ్వరంలో ఏం జరిగిందో, నిధులు ఎవరు, ప్రత్యేకించి యువతకు ఉద్యోగాలు వస్తాయని 10 ఏళ్లలో కనీసం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇచ్చిన ఒక గ్రూప్ 1 3 సార్లు పేపర్ లీకేజ్ అయ్యి ఎట్లా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? మాటకు మీరు నిలబడి ఉంటారా? కట్టుబడి ఉంటారా? అర్థం కాదక్క, ఒక్క నిమిషం నేను మాట్లాడాక మీరు మాట్లాడారు. నేనేమంటున్నా, ఇదే టీఎస్పీఎస్ ని 10 ఏళ్లలో కనీసం ఉద్యోగాలు ఇవ్వకుండా యువత 10 ఏళ్లు అమూల్యమైనటువంటి వాళ్ళ యొక్క యవ్వనాన్ని నష్టపోయిరు. ఇవాళ ప్రజాప్రభుత్వంలో ఆ విధంగా జరగొద్దు అనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ యొక్క నిర్ణయానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ గ్రూప్ 1 కూడా మా దేశం ఒకటే అండి, యువతకు ఉద్యోగాలు రావాలని. ఇవాళ కోర్టు ఆల్రెడీ కేసు కోర్టులు ఉంది. కోర్టు ఏ నిర్ణయం చెప్పినా కూడా కోర్టు మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం అది. కోర్టు నిర్ణయం మేరకే నడుచుకుంటున్నాం. ఇక కేటీఆర్ అంటవా, అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతుండు. ఒకవైపు కవిత గారు ఇవాళ ఆధిపత్యం కేటీఆర్ కు ఒకవైపు ఒక ప్రాబ్లం అయింది, హరీష్ రావు గారు ఒక ప్రాబ్లం అయింది, అధికారం కోల్పోయిన మరొక ఫ్రస్ట్రేషన్. ఈ అన్ని ఫ్రస్ట్రేషన్ లో ఆయన ఉన్నవి లేని మాట్లాడుతుండు. నేను ఏమంటున్నంటే, అయ్యా కేటీఆర్ అన్న గారు, మరి 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు చర్చ పెడదామా? నువ్వెన్ని ఉద్యోగాలు ఇచ్చినావు సంవత్సరాల కాలంలో, మేమెన్ని ఉద్యోగాలు ఇచ్చినావు చర్చ పెడదాం. వీఆర్ రెడీ టు డిబేట్. అంతే తప్ప మీరు 10 ఏళ్ళు మంచిగా చేసి మీరు తెలుసుకొని మాట్లాడండి అన్నా. మీరు ఏం తీసుకుని మాట్లాడండి. అధికారం ఒకసారి సుమిత్ర ఆనంద్ అమ్మకు టైం ఇద్దాము. చెప్పమ్మ తల్లి, మరి ఏంది మీ ఆయాంలో ఒక్క కొలువు ఇయ్యలేదట, అంత గబ్బు కొట్లాడిందట, మరి చెప్తుండు, మరి ఏం చెప్తావు తల్లి? ఒక్క కొలువు కాదు, ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలేదు, కట్టుబడి ఉంటారా? ఛార్జీలు విసరడం చల్లగా ఇది చూస్తున్నదే కదా, చర్చకు రమ్మంటారు. ఒక్క కొలువు ఇయ్యలేదు, ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలేదు, నిజమా? రాష్ట్రపతి ఉత్తర్వులు మా కొలువులు మా వాళ్ళని ఏదైతే పోరాటం చేసినామో దానికోసం 95% స్థానికులకే తెలంగాణ పిల్లల ఉద్యోగాలు, తెలంగాణ యువత ఉద్యోగాలు తెలంగాణకే దక్కాలని రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చింది కేసీఆర్. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి కాళ్లకు బలపాలు కట్టుకొని రాష్ట్రపతి దగ్గరికి తిరిగి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అలాగే అనేక నోటిఫికేషన్ల ద్వారా 1,63,000 ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ గారు. మరి ఇవాళ ఆ 60,000 ఉద్యోగాలలో ఒక్క సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మబలికి రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ తీసుకెళ్లి ఛాయ్ తాగించి అక్కడ ఏం మాట చెప్పిండ్రు? నిరుద్యోగులకు డిక్లరేషన్లు ఏం చేసిండ్రు? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మరి ఇస్తామని పలికితిరి నమ్మబలికి అన్ని వీటి మీద కదా కాంగ్రెస్ మాటలు. ఇవాళ విభేదాలున్నాయి పారేస్లని మాట్లాడతారు. కాంగ్రెస్ లో లేవా? కాంగ్రెస్ కుటుంబంలో లేవా? మేనకా గాంధీ గారు ఎందుకు విడిపోయినరు? మేనకా గాంధీ గారు ఎందుకు సంజయ్ విచార్ మంచి పార్టీ పెట్టిండ్రు? మేనకా గాంధీ గారు ఎందుకు బీజేపీలో చేరిండ్రు? ఎందుకు తోటికోడళ్ళు ఇద్దరు కలిసి లేరు? ఇక్కడ రాష్ట్రానికి వస్తే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరు అంగీకరించిండ్రా? నాడు జగ్గారెడ్డి గారు ఎదిరించలేదా? ఇప్పుడు కోమటిరెడ్డి గారు ఎదిరిస్తున్నారా లేదా? ఆయన కదా పిసిసి అధ్యక్ష పదవి కొన్నాడు అని చెప్పేసి, ఎన్ని కోట్లకు ఆ పదవి కొన్నాడు అని కోమటిరెడ్డి గారు చెప్పారు కదా. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు కదా, ఎట్లా అవినీతి జరుగుతుంది, ఏం జరుగుతున్నది అనేది. ప్రాజెక్టుల విషయానికి వస్తే చేసి చూపించిండు కేసీఆర్. ఒక్కటి మొదలు పెట్టిండ్రు ఆరంభ సూరత్వం, మధ్యలోనే
8 మంది చచ్చిపోయినా అతి గతి లేదు. ఇంతవరకు ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి శవాలను తీసే సత్తా లేదు. అసమర్థ కాంగ్రెస్ ఇది. ఏమనంటే కుటుంబంలో ఉన్న వివాదాలను ముందటేసి అది నవ్వుకుంటున్నారు తప్ప అదేదో జరుగుతుంది, దాని వల్ల ఉరుగుతుంది, మేము గడ్డకెక్కుతాం అనుకుంటున్నారు తప్ప ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. అన్ని పార్టీల్లో సహజం ఇది. అన్ని పార్టీల్లో విభేదాలు సహజం. రాజాసింగ్ పక్కకోలేడా బీజేపీలో? కాంగ్రెస్ లో లేవా విభేదాలు? ఎక్కడ లేవు విభేదాలు, ఎక్కడ లేవు విభేదాలు. ప్రజాస్వామ్యం. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునేది పంచాయతీ ముచ్చట కాదు, మనం మాట్లాడుకునేది పంచాయతీ ముచ్చట కాదు. సరే, ఇప్పుడు నర్సన్న రుణమాఫీ అందరికి జరిగిందా? ఒకటి లింగం యాదవ్ అన్న ఒక్క మాట, ఇప్పుడు అంటే విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది రేవంత్ రెడ్డి హయాంలో అనేది హరీష్ రావు ఇప్పుడు బొబ్బలు పెడుతుండు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం అసలు ఊసే పట్టించుకుంటలేడు. విద్యా భరోసా కార్డు కింద మరి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అసలు మర్చిపోయారు అనేది కూడా గుర్తు చేస్తున్నారు. అసలు ఏంది, ఏం చెప్తావు దీని మీద? అన్న, విద్యా వ్యవస్థని 10 ఏళ్లుగా కేసీఆర్ పాలనలో దాదాపు 20 సంవత్సరాలు వెనుక పోయినటువంటి సందర్భం. కనీసం ఒక రిక్రూట్మెంట్ కూడా చేయకుండా, నేను ఒక ఉదాహరణ చెప్తాండి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా పాల్గొన్నటువంటి యూనివర్సిటీలు ఉస్మానియా, కాకతీయ, మరి అదే విధంగా ఇతర యూనివర్సిటీలు కనీసం 10 ఒక్క రిక్రూట్మెంట్ అనే చేసిండని. కనీసం ఒక రిక్రూట్మెంట్ చేయకపోగా ప్రభుత్వ పాఠశాలను దాదాపు 15,000 పైగా పాఠశాలను మూసేసిన చరిత్ర కేసీఆర్ది. ఇవాళ కేసీఆర్ చేసినటువంటి బకాయిలే కండి ఇవాళ ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఈ బకాయిలు ఎవరు ఇవ్వలేదండి? కేసీఆర్ హయాం నుంచి ఉన్నాయి. దయచేసి మీరు ఇవాళ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థని ఇవాళ మనం సంస్కరించవలసిన అవసరం ఉందని ధన దగ్గర పెట్టుకొని ఇవాళ ఒక డెడికేషన్ విద్యా కమిషన్ ఏర్పాటు చేసి 40% ఇవాళ కాస్మోటిక్ డైట్ ఛార్జీలు ఇంక్రీజ్ చేసి ఇవాళ మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి ఇవాళ స్కూల్ కట్టించుకుంటూ విద్యా వ్యవస్థకు గతంలో కంటే బడ్జెట్ అన్న మీరు ఒక్కసారి చూడండి. 10 ఏళ్లలో విద్యా వ్యవస్థకు కేసీఆర్ ఇచ్చిన బడ్జెట్ ఎంత, ఈ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఎంత? ఇవాళ మేము విద్యా వ్యవస్థకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ఇవాళ యువకులే రేపు ఈ దేశ భవిష్యత్తు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇవాళ మీరు చూసిన మననే గతంలోనే మెగా డిఎస్సి చేశాం. ఒక్కొక్కటిగా తొందరలోనే రేపు యూనివర్సిటీలలో కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే విద్యా వ్యవస్థని మీరు 10 ఏళ్లలో నాశనం చేసినారు. నా విద్యా వ్యవస్థని ఇవాళ గాడిన పెడుతుంది ప్రజా ప్రభుత్వం. మీరు చేసిన బకాయిలకు ఇవాళ మీ ప్రజా ప్రభుత్వం కడుతుంది కదా. మీరు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడండి. ఎవరు బకాయిలు ఇవ్వలేదండి? మీరే కదా. గతంలో ఇవాళ 5-6 ఏళ్ల నుంచి బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు మరి ఎవరున్నారు గతంలో? ఈ ప్రజా ప్రభుత్వం. సోదరా కిరణ్ కుమార్ రెడ్డి గారు వెళ్లే నాటికి ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వేరుపడ్డ నాటికి బకాయిలు లేవా? మేం చెల్లించలేదా? బకాయిలు లేవా? మేము చెల్లించలేదా? ఒకటి మింగం ఉన్నట్టు కాంగ్రెస్ వ్యవహారం ఉన్నది. పట్టెడు అన్నము, నాణ్యమైన అన్నము విద్యార్థులకు పెట్టలేకపోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలేకపోతున్నారు. ఎందుకండి? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎందుకు? ఇక్కడ ముందు ఉన్న వ్యవస్థనైతే చక్కదిద్దండి. మీకు అధికారం ఇచ్చిండ్రు, మీరు చెయ్యండి, చూపించండి. ఏం చేయగలిగినరు? 1000కి పైగా గురుకులాలు పెట్టలేదా? గురుకులాల్లో రిక్రూట్మెంట్ జరగలేదా? 1,00,000 రూపాయలకు పైగా ఒక్కొక్క విద్యార్థికి కేటాయించి నాణ్యమైనటువంటి ఆహారము, విద్య అందించలేదా? ఆ పిల్లలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు? ఎంతగా ఎదిగిండ్రు? మీరు బళ్ళ సంగతి పట్టించుకోండి. 10 ఏళ్లలో ఏ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ జరిగిందో తెలుసా? 10 ఏళ్లలో ఏడాదిన్నరలో ఎంతమంది విద్యార్థుల చావు కారణమేనో చెప్పండి. ఏడాదిన్నరలో ఎంతమంది విద్యార్థుల మరణానికి కారణమైనో చెప్పండి. పసి పిల్లలను చంపుతున్నారు కదా. ఉసురు తలగదా? పాపం తలగదా? పట్టెడు నాణ్యమైన అందగత్తెలకు 1,00,000 రూపాయల భోజనము, అందగత్తెలకు 1,00,000 రూపాయల భోజనం ప్లేటు, వేములవాడకు వస్తే, గుడికి వస్తే దేవులతోని 32,000 రూపాయల ప్లేట్ భోజనము. పసి పిల్లలకు నాణ్యమైన పట్టెడు అన్నం పెట్టొస్తలేదా? చాతనైతే లేదా? కలుషితాహారం తిని కేసీఆర్ మీద ఎత్తేయాలి. ఏం సోదరా, ఏమన్నంటే కేసీఆర్ మీద ఎత్తేయాలి. తప్పు చేసిపోయిండు. ఎవరికి మీరు బకాయి పెట్టండి? పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు డబ్బులు ఇవ్వరు.
ఫీజు రియంబర్స్మెంట్ పోని మీ కాలంలో ఉన్న మీ ఈ పీరియడ్ లో ఉన్నటువంటి ఫీజు ఇచ్చిండ్రా మీరు? బకాయిల మాట పక్కన పెట్టండి, ఈ పీరియడ్ ఈ 22 నెలల నుంచి ఉన్నటువంటి బకాయిలు మీరు ఇంటికి చేర్చేసి కేసీఆర్ జపం చేస్తూ కేసీఆర్ పేరు లేకపోతే మనుగడ లేదు. ఈ బద్నాం చేయాలనేటువంటి కుట్ర ఎవరు కట్టమన్నారండి? మీరు 4th సిటీ అంటారు, హైదరాబాద్ కి బీచ్ తీసుకొస్తారట, పిడికడ అన్నం పెట్ట చేతగానోళ్ళు. ఏంటి వ్యవహారం? ప్రతిపాలన అంటే ఇదా? ప్రతీకార పాలన? నర్సన్న చెప్పన్నా, లింగం యాదవ్ అన్న. ఇప్పుడు నేను అక్క గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ 10 ఏళ్లల్లా ఏ యూనివర్సిటీ కన్నా పోదామండి. ఇప్పటి వరకు యూనివర్సిటీలల్లా ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదండి. ఇవాళ వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఏం మాట్లాడతారు? మాట్లాడము తెలుసుకో. కనీసం ఉస్మాన్ యూనివర్సిటీ ఇప్పుడు మీరు ఎన్ని చేసిండ్రు? 21 నెలల్లో మీరు ఎన్ని చేసిండ్రు? అదే మీ 10 ఏళ్లలో చేయండి. మీరు మొత్తం మీరు వ్యవస్థ నాశనం చేసిరు, వ్యవస్థని భ్రష్టు పట్టించిరు. అవన్నీ కూడా పునర్నిర్మాణం జరుగుతుంది. ఇవాళ రిక్రూట్మెంట్ నిర్మాణం చెప్పండి. ఉద్యోగాలు ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ, రిక్రూట్మెంట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, యువతని ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే. ఈ ప్రభుత్వమే బాగు చేస్తది. ఈ ప్రభుత్వంలో ఇవాళ యువతకు నమ్మకం ఉంది, ఉద్యోగాలు వస్తాయని. 10 ఏళ్లలో కనీసం కవిత ఓడిపోతే ఉద్యోగం ఇచ్చిరు. మరి ఈ విద్యార్థులకు యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు? ఇవాళ అందుకే కదా కేసీఆర్ యువతని ఆదుకుంటాం, యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం. డెఫినెట్ కూడా విశ్వాసం, నమ్మకం, బాధ్యత ఉంది. రైతులను ఆదుకుంటాం. మీరే కదా బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేసింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట అతివృష్టితో పాపం రైతన్నలు ఆగమైపోతున్నారు వాస్తవంగా. అంటే మనం లోకం మీద యథార్థమైన ముచ్చట మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా రైతన్నలు యూరియా బస్తాల కోసము అసలు వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. అన్నమో రామచంద్ర అంటున్నారు. ఆ కళ్ళ ముందర పంట ఇదైపోతుంటే ఎట్లా కాపాడుకోవాలి అనేది బాగా మనస్తాపంతో రైతన్నలు అసలు ఆ పుచ్చడు దుఃఖం గుండెలో పెట్టుకొని వలపోస్తున్నారు. అసలు ఈ యూరియా కొరత ఎట్లా వచ్చింది? అసలు అంటే ఈ ఇంత మునుపు లేని ఈ కొరత ఇంత దారుణంగా ఎందుకు వచ్చింది? మరి ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యమా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అసలు దీన్ని ఏం చేస్తున్నారు? ఎట్లా ఏమంటావు లింగం యాదవ్ అన్న? సేన ఇవాళ యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇవాళ ఇదే బీజేపీ నాయకుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఏమన్నారండి? ఆపరేషన్ సింధూర్ వల్ల, అదే విధంగా చైనా మనకు సప్లై చేయలేదని. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఈ సీజన్ కు ముందుగానే, అంటే సీజన్ స్టార్ట్ అయ్యే ముందే 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం మనకేం చెప్పింది? 8.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని చెప్పింది. కానీ రియాలిటీగా మనకి ఇచ్చింది ఎంతన్నా? 5.5 లక్షలు. అంటే దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాలి. అయితే ఇవాళ ఈ బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించాలి. అయితే దానికి ఆపరేషన్ సింధూర్ వల్లని, చైనా మనకు సప్లై చేయలేదని బీజేపీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రానికి ఇవ్వకుండా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ కూడా కలుపుకొని ఇవాళ కేటీఆర్ ఎవరిని ప్రశ్నించాలండి? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రాష్ట్రాన్ని ఒక్క నిమిషం రాష్ట్రం రైతులని ఇవాళ కావాలని వీళ్ళు ఏదో రైతులకి వీళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు 10 ఏళ్లలో ఏనాడని రైతులను నీళ్ళు పట్టించుకురా? కనీసం రైతు గురించి ఆలోచించిరా? ఖమ్మంలో రైతులు జేడీ లేచి నీళ్లు కాదా? బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కాదా? ఇవాళ కావాలని ఈదొక్క ఎమోజీ రైతుల పేరు మీద వీళ్ళు బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు ముఖం లేదు ప్రజలకు పోవడానికి. ఇదొక అనవసరంగా నేను మీ ద్వారా కూడా చెప్తున్నా, రైతులు అధైర్యపడొద్దు.
రైతులని అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. రైతులను ఆదుకుంటాం. మీరు ఎక్కడ కూడా అధైర్యపడొద్దు. డెఫినెట్ కూడా నిన్ననే మంత్రితో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ నిన్న మన వచ్చింది. ఎవరు కూడా అధైర్యపడొద్దు. రైతులకు భరోసా ఉంటది కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీలుగా నాయకులుగా రైతులకు సపోర్ట్ ఉండండి. అంతే తప్ప కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి. అనవసరంగా వాళ్ళని లేపుకొని ఈ ఒకటి కుట్రలు క్రియేట్ చేయడం వల్ల రైతులు వాళ్ళు ఏదో ఆందోళన చెందుతారు. మీరు బాధ్యతగా వాళ్ళకి సపోర్ట్ ఉండండి. మనందరి బాధ్యత. రైతన్నకు మాకు కదా మేము కదా దేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి 22,000 కోట్ల రూపాయలు నిర్మాణం 9,000 అది రైతు భరోసా ఇచ్చాం. ఇవాళ సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. రైతు సంక్షేమం కదా మా ప్రభుత్వం జరిగేది. సన్నవడ్లకు యాసంగి పంటకు సన్నవడ్లకు రైతు భరోసా ఇచ్చినట్టయితే యాసంగి వడ్లకు సన్నవడ్లకు ఇస్తాం 500 బోనస్ ఇచ్చిండ్రా. దీనికి అంగీకరిస్తారా మీరు? మరి దేనికైనా సిద్ధమే అన్న నరసన్న సమక్షంలో చెప్తున్నా నేను రైతును, నాకు రావాలి. ఇంతవరకు రాలేదు. సన్న వడ్లకు రావాల్సినటువంటి రాలేదు. ఇంతవరకు రైతులు ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు బోనస్ రాలేదు, ఇవ్వలేదు. అన్ని పంటకైతే ఎగవేసిండ్రు. ఒక పంటకైతే రైతు భరోసా ఎగవేసిండ్రు. బోనస్ ఇప్పుడు ఎగవేస్తా ఉన్నారు. 40,000 కోట్లు చెల్లిస్తా 6 నెలలు కడుపు కట్టుకుంటున్నంటే, అవినీతి చేయకపోతున్నంటే ఎడమ చేయితో అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అరాకొర రైతులకు, సగం మంది రైతులకే మరి రుణమాఫీ చేయగలిగిండు, పూర్తి స్థాయిలో చేయలేదు. ఇవాళ మరి ఎరువులు వచ్చినాయి నిజమే. బీజేపీ పంపించింది నిజమే. చర్చలు జరుగుతున్నాయి నిజమే. ఒక వార్త చూస్తున్నాం కదన్నా, పిఎన్ అని చెప్పి మంత్రి గారు పిఎన్ అని చెప్పేసి ఒక లోడ్ మలిపిండంట. ఇట్లా మరి కాంగ్రెస్ ఎన్ని లోడ్లు మలిపిందో, ప్రజలకు ఎట్లా అందకుండా చేసిందో. ఈ లైన్లు ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఏఐ సృష్టి అన్నారు. తర్వాత ఏమన్నారు? ఈ రేషన్ కార్డులన్నీ, ఈ గుడార్ కార్డులన్నీ బీఆర్ఎస్ వేలు పెట్టిస్తున్నారు అన్నాడు. తర్వాత ఏమన్నారు? బీఆర్ఎస్ వాళ్ళే లైన్లు ఉన్నారు అన్నారు. ఇప్పుడేమంటున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు వెనుకున్నారు అంటున్నారు. అవును, బీఆర్ఎస్ వాళ్ళమేనా? రైతులంతా బీఆర్ఎస్ ఏనా? ఒప్పుకోండి, సంతోషమే. ప్రజలంతా, రైతులంతా బీఆర్ఎస్ రైతులకు ఏం చేసింది? కేసీఆర్ గారు రైతుకు వెన్నుదన్నుగా ఎట్లా నిలబడ్డారు? మరి ఏ మేనిఫెస్టోలో పెట్టకుండా, ఎవరు అడగకుండా రైతు బంధు ఎలా ఇచ్చిండ్రు? మరి రైతులను 24 గంటల కరెంట్ ఎట్లా ఇచ్చిండ్రు? దేశంలో ఎక్కడ లేని విధంగా. రైతు బీమా ఎట్లా ఇచ్చిండ్రు? సమయానికి ఎరువులు, విత్తనాలు ఎట్లా ఇచ్చిండ్రు? పనిముట్లు ఎట్లా ఇచ్చిండ్రు? ఇదంతా రైతులకు తెలియదా? గతంలో ఎప్పుడన్నా చూసిండ్రా నడుసన్న 10 ఏళ్లలో ఈ లైన్లు? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇలాంటి లైన్లు, ఇలాంటి వార్తలు మీరు చూసిండ్రా? మరి వాళ్ళ ఈ విపరీతానికి కారణం ఏంది? ఎక్కడ ఎవరు బ్లాక్ చేసిండ్రు? రఘునందన్ రావు గారు వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు కదా, ఆయన సమర్థించింది కదా బీజేపీ. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఆ మధ్య కాలంలో కాంగ్రెస్ ఎంపీలు కూడా ఢిల్లీలో ధర్నా చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. మేము అడుగుతుంటే మరి మాతో పాటు వాళ్ళు కూడా వస్తే బాగుంటది కదా, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా, అసలు బీజేపీ వాళ్ళనే వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు. అంటే మా కాంగ్రెస్ వాళ్ళనే ముంగటేసుకుంటారు, ఎందుకు మా సర్కారు బదనాం చేస్తున్నారు అని కూడా వాళ్ళు కూడా అంటారు. తల్లి, మరి మీరు కూడా అనొచ్చు కదా. ఇక్కడ పాలన ఎవరిది? ఒకటి, నంబర్ 1, మీరు అఖిల పక్షాన్ని పిలిచిండ్రా? మీరు లేఖ రాసిండ్రా? ఆహ్వానం పంపిండ్రా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఎట్లా పోతుంది? మేము రేపు రైతుల తరపున పోయి పోరాటం చేస్తాం, మీరు వస్తారా? పార్టీలు చేస్తున్న దానికి పక్క పార్టీలు, మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దానికి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మద్దతు ఇస్తుంది? ఒకటి. రెండవది, ఏ రకంగా చూసినా మీరు అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఎగవేసింది ఎంత? రైతులకు ఇచ్చింది ఎంత? చారాన ఇచ్చిండ్రు, బారాన ముంచిండ్రు. చారాన ఇచ్చిండ్రు, బారాన ముంచిండ్రు. దానికి విపరీతమైన ప్రచారాలు, విపరీతమైన ప్రచారము, హంగు ఆర్భాటం లేకుండా టకి అని చెప్పేసి రైతు ఖాతాలో జమ అయ్యేది రైతు బంధు. ఏ ఇబ్బంది లేకుండా రైతు ఇంటికి యూరియా చేరేది, ఎరువులు చేరేవి. ఇప్పుడేంది? ఈ కష్టకాలం ఏంది? ఈ గడ్డు కాలం ఏంది? ఏ వర్గం సంతృప్తిగా ఉన్నారు? విద్యార్థుల, పాఠశాల విద్యార్థుల, ఉద్యోగుల, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసుకొని తింటారా? నన్ను చెప్పుల దెంగో లెక్క చూస్తా ఉన్నారు. ఇవి మాటలు. బట్టి గారు మా దగ్గర పైసల్లో ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఈయన మాటలు. మొత్తం చేతులు ఎత్తేసే వాళ్ళు తప్పుకోండి ఆ గద్ద మీద.
ప్రజా తీర్పు కోరుదాం. అంత దమ్ము ధైర్యం ఉంటే బద్నాం చేయడం కాదు. మీకు చేత కాకపోతే, సమర్థత లేకపోతే మీరు తప్పుకోండి, ప్రజా తీర్పు కోరుదాం. ప్రజలు ఏమంటారు రేపొద్దున దాని ప్రకారం చేద్దాం. అసమర్థత మరి ఒప్పుకొని ఊరుకుంటే సరిపోదు కదా, తప్పుకోవాలి కదా. మరి చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు, రూపాయి ఉడతలేరు, కోసుకొని తింటారు అని ఎట్లా అంటాడు? తన బాధ్యత కదా. పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులకు సస్తా ఉన్నారు, కోర్టుకు పోయిన వాళ్ళకే ఇస్తారు. ఎస్సీ ఎస్టీ పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ఇంతవరకు రూపాయి ఇయ్యలేదు. ఎట్లా కాలేజీలు ఎత్తేస్తారు, వాళ్ళ పిల్లలు బయట పంపిస్తారు, ఏడికెళ్ళి నడిపిస్తారు, తిండే నుంచి పెడతారు, మరి లెక్చరర్ల క్యాండ్ నుంచి ఇస్తారు, టీచర్ల క్యాండ్ నుంచి ఇస్తారు. ఎట్లా అడుగడుగున బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి, కేసీఆర్ ను బదనాం చేయడానికి ఖాళీ కుండలు ఉన్నాయి. 2,500 కోట్ల లక్షల రూపాయలు తీసుకొచ్చిండ్రు కదా, ఏం చేసిండ్రు అవన్నీ? 20,000 రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఉంది కదా, ఏం చేస్తున్నారు? ఇవ్వండి, ప్రజలకు లెక్కలు చెప్తున్నారా? ఏమి అభూత కల్పనలు, ఇది చేస్తాం అది చేస్తాం, అరచేతిలో స్వర్గం దించుతాం. ఎందుకండి? ప్రజల్ని పేరు ప్రజాపాలన, తీరేంటండి? పేరే ప్రజా, మీరు ప్రజాపాలన అనే అర్హత లేదు. ఒక్క నిమిషం తల్లి. లింగం యాదవ్ అన్న, ఇప్పుడు అక్కడక్కడ కూడా ఊర్లలో, ఇప్పుడు నేను కూడా ఒక పల్లెటూరులోనే ఉన్నా, బావి దగ్గర కూర్చున్నా, అంటే రైతులు కూడా ఏమంటారు అంటే కరెంటు తక్కువ ఇస్తారు, కరెంటు కోతకు వస్తున్నారు, కరెంటు తక్కువ ఇస్తారు, అప్పట్లాగా ఇస్తలేరు అనేది కూడా ముచ్చట బయటకు వస్తుంది. ఏమంటావు దీని మీద? నా అలాంటిది ఏది లేదు. ఇవాళ మొదటగా ఇవాళ దేశంలోనే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్, ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది. ఇవాళ దయచేసి ఇవాళ కావాల్సుకొని ఎక్కడో రెండో ఏదైనా జరిగితే, అదేదైనా టెక్నికల్ ఇష్యూ తోటి ఏదైనా జరిగితే దాన్ని పట్టుకొని వాళ్ళకి, నేను అదే అంటున్నా, 10 ఏళ్లలో రైతులు గుర్తురాలే అనే వినాక, 10 ఏళ్లలో రైతుల వీళ్ళు గుర్తురాలే, 10 ఏళ్లలో వీళ్ళు పొలాల కాడికి పోలే, 10 ఏళ్లలో వీళ్ళు మార్కెట్ పోలే, 10 ఏళ్లలో రైతులు అరికోసబడిను, వీళ్ళకి అవన్నీ గుర్తుకు రాలే. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అవినీతి అక్రమాలు, మీ ఫామ్ హౌస్ ఎక్కడ వచ్చినాయండి? 1000 కోట్లు ఎక్కడ వచ్చినాయండి? ఎవరికి లేదు. వ్యవసాయ క్షేత్రం అది, రైతు కేసీఆర్, నివాస గృహం అది. ఫామ్ హౌస్ అనడానికి లేదు మీకు, ఫామ్ హౌస్ అర్హత లేదు మీకు. అది విలాస జూబ్లీ హిల్స్ వినండి, ఆ మాత్రం ఓపిక తీసుకోండి. నేను ఏమంటున్నానంటే, ఇవాళ వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు స్వయంగా కవిత గారే బయట పెట్టింది కదా. 1000 కోట్లు ఎట్లు వచ్చాయి హరీష్ రావు గారికి? ఫామ్ హౌస్ మీరు ఏం డిబేట్ చేస్తారండి? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఆ మాత్రం పేషెన్స్ ఉండండి. మరి ప్రతిసారి మాట్లాడితే ప్రేక్షకులకు ఏమర్థం అవుతుంది? ఇక మీరెంత నేనెంత? మీరు మాట్లాడండి. నేనేమంటున్నానంటే, దయచేసి ఇవాళ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత రైతులు గుర్తొచ్చు, అధికారం కోల్పోయిన తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులు. మరి 10 ఏళ్లలో నిరుద్యోగులకు వీళ్ళు ఏం చేసిరండి? ఇక్కడే ఆర్టీసీ రోడ్ లో ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే, ఉద్యోగం రాలేదని చనిపోతే కేటీఆర్ ఏం చేసిండండి? క్యారెక్టర్ అసాసిన్ చేసిన దుర్మార్గుడు కదా. ఉద్యోగం రాలేదని యువత చనిపోతే అంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్. ఇవాళ వాళ్ళకి అధికారం కోల్పోయిన తర్వాత విద్యా వ్యవస్థ 10 ఏళ్లలో ఎన్ని యూనివర్సిటీల రిక్రూట్మెంట్ చేసిరండి? ఎన్ని టీచర్ ఉద్యోగాలు ఇచ్చిరండి? అంటే వీళ్ళు చేసిందంతా కూడా అవినీతి అక్రమాలు. గొర్రెల స్కాము, చేపల స్కాము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరంలో అవినీతి. కాదేది అవినీతికి అనర్హం అని 10 ఏళ్లలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు విచ్చలవిడిగి ఇవాళ బయటపడుతున్నాయి కదా. వెయిట్ చేయండి, తొందరలోనే ఇవాళ నిజానిజాలు బయటకు వస్తాయి. ఎందుకంత ఆవేశపడుతున్నారు? మీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయని దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ బీఆర్ఎస్ కొత్త నాటకం తెరలేపారు. ఈ నాటకంలో భాగంగానే ఇవాళ వీళ్ళకు రైతులు విద్యా వ్యవస్థ గుర్తొచ్చింది. ఎస్, ప్రజా ప్రభుత్వం, రైతులను ఆదుకుంటున్నాం, యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం, సంవత్సర కాలం 40,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ మహిళలకు ఆదుకుంటే చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంది. ఇవాళ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం. మీరు ఏం చేసారు ఒకసారి చూడండి. 1000 కోట్లు ఎట్లా వచ్చాయండి? కేసీఆర్ ఎందుకు మాట్లాడు? మరి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు కదా, చెప్పవనండి, కేసీఆర్ చెప్పవనండి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో, మేము ఎన్ని ఉద్యోగాలు చర్చ పెట్టమనండి, అసెంబ్లీకి రమ్మనండి, చర్చ పెట్టండి.
నరసన్న నేను మాట్లాడతా. మాట్లాడి రైతుల పేరు మీద మళ్ళీ మీరు ఏదో రైతులకు మేలు చేసిరంటే రైతులు అంతా తెలుసు, అందరూ అన్ని గమనిస్తున్నారు. మీరు ఆడుతున్న డ్రామాలను కూడా రైతులు గమనిస్తున్నారు. నరసన్న నేను మాట్లాడతా. ఒక్క మాట తల్లి, ఇప్పుడు ఆయన ఏదో డ్రామాలు అన్నాడు కదా లింగం యాదవ్, అయితే ఇప్పుడు కొంత జనాలలో కూడా ఏం గుసగుస నడుస్తుందంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం సిబిఐకి పట్టిస్తట్టు అది అట్లా అవుతుంది, ఇది ఫోన్ ట్యాపింగ్ ఒకటి, ఈ కార్ రేస్ ఒకటి, అంటే ఈ కేసులల్లో వీళ్ళు అంతా మొత్తం ఇక జనాలంతా ఈ తప్పు చేసి అనేది ఇది మర్చిపోతట్టుగా కేసీఆర్ బిడ్డతోటి ఈ రకంగా బయట హరీష్ రావుని తోని ఇట్లా చేయమని ఇట్లా డ్రామాలు ఆడుతున్నారు అనేది కూడా కొంత అక్కడక్కడ అనుకుంటున్నారు. అక్క అసలు ఏమంటావు ఈ అనుకుంటున్న జనాలకు, ఏం చెప్తావు? ఇదంతా అవాస్తవం, అబద్ధాల పునాది మీదనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే అబద్ధాలతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది. నోరు తెరిస్తే అబద్ధం, మాట్లాడితే అబద్ధం. రేవంత్ రెడ్డి కాడి నుంచి మొదలు పెడితే సామాన్య కార్యకర్త వరకు కూడా ఇదే అబద్ధం. ఇవాళ ఈ పరిస్థితులు మరి కోమటిరెడ్డి గారిని ఎవరు అనిపించిండ్రండి? పిసిసి ప్రెసిడెంట్ 50 కోట్లకు పిసిసి కొన్నాడు రేవంత్ రెడ్డి అని ఎవరు అనిపించిండ్రు? జగ్గారెడ్డితో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిచ్చిండ్రు? కూడా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు కదా. అంతటా విభేదాలు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, అది అందులో విశేషం ఏం లేదు, వింత ఏం లేదు. ఈ విషయానికి వస్తే ఇక రైతులను ఎవరు పట్టించుకున్నారు, రైతు అనుకూలంగా ఎవరు పాలన చేసిండ్రు అనేది ప్రజలు చూస్తారు. ఏ తీర్పు ప్రజల్లోకి వస్తారో రానియండి. అడుగడుగున మహిళలకు ఇస్తానన్న 2,500 విద్యార్థులకు ఇస్తానన్నటువంటి స్కూటీలేవి, వాళ్ళకి నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి ఏది, ఏడాదిలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలేవి, ఏ వర్గాన్ని మోసం చేయలేదు. ఏమన్నంటే బిఆర్ఎస్ ను బద్నాం చేస్తూ ఆ మహానుభావుడాడ ఓట్ చోరీ గద్దె చోడ్ అంటాడు, ఇక్కడ ఓట్ చోరీనే గద్దె మీద కూర్చోబెడతాడు. ఎక్కడిది నిబద్ధత? ఎవరు నమ్ముతారు రాహుల్ గాంధీ గారిని? దేశవ్యాప్త ఉద్యమం తీసుకొచ్చి వాళ్ళ నకరాల నాటకాల డ్రామాల ఓట్ చోరీ ఇక్కడ గద్దె మీద కూర్చుంటాడు, ఆయన ఓట్ చోరీ గద్దె అంటాడు. ఎక్కడిది ద్వంద్వ విధానం? ఎక్కడిది? ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు కదా, చూస్తా ఉన్నారు కదా. అబద్ధాలు తప్ప, నిందలు తప్ప, పరనింద తప్ప పని ఎరకలేదు కాంగ్రెస్ కు. ఎంతసేపు బిఆర్ఎస్ ను ఆడిపోసుకోవడం తప్ప ప్రస్తుతం ఏం చేద్దాం, ప్రజలకేం చేద్దాం, ఇచ్చిన 5 సంవత్సరాలు నిలబెట్టుకుందాం అనేటువంటి ఆలోచన, సోయి స్పృహ ఉన్నట్టు కనపడదు. ఫామ్ హౌస్, ఎస్ కేసీఆర్ వ్యవసాయదారుడు, అది ఫార్మ్ హౌస్ వ్యవసాయ క్షేత్రం, ఆయన నివాస గృహం అక్కడ ఉన్నాడు. అది ప్యాలెస్ కాదు, రేవంత్ రెడ్డి గారు నివసిస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కాదు అది. మరి వాళ్ళ పేరు మార్చి నేను కంచెలు బద్దలు చేసిన అవి ఇవి అని చెప్పి అక్కడ ఎందుకు నువ్వు నివాసం ఉండవు? అక్కడ అతకుండా పక్కన పడేస్తావు, ప్రజలకు అందుబాటులో అంటావు, అక్కడ ఎవరు పలికేనాథుడు ఉండడు. ఏదండి ఇదా ప్రజాపాలన? ప్రజా వంచక పాలన, ద్రోహ పాలన. అడుగడుగున అన్ని వర్గాలను మాట్లాడితే అవినీతి అని చెప్తారు, మాట్లాడితే సిబిఐకి ఇస్తారా? మీ వంట అయిపోయింది కదా, మీరేం తేల్చలేకపోయినరు, కొండవి ఎల్కన్ కూడా తీయలేకపోయినరు. కాళేశ్వరం ఘోష్ కమిషన్ విచారణ ఎన్నికలకు ముందు నుంచి కాళేశ్వరం మీద ఇదే అబద్ధాలు. ఎన్నికలు అయిన తర్వాత బద్నాం డైవర్షన్ పాలిటిక్స్. తామేం చేయలేరు ప్రజలకు. ఒకసారి టెలిఫోన్ ట్యాపింగ్, ఓసారి ఈ కార్ రేసు, ఓసారి కాళేశ్వరం, ఇట్లా తేపకో అంశాన్ని ముందరేసుకోవాలి. ఇట్లా ముందరేసుకొని కాలం గడపాలి అంతే తప్ప ప్రజలకు ఒరగబెట్టేది లేదు, ఏం లేదు. మీ వల్ల కాలేదు, ఘోష్ కమిషన్ లో చేసేదేం లేదు, అక్కడ ఏం తేలలేదు. ఇక మా వంత అయిపోయింది, బడేబాయ్ చూసుకోండి అని చోటేబాయ్ బడేబాయ్కి అప్పగించిండు సిబిఐ. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను చేయాల్సినంత బద్నాం చేసిన, ఇక మీరు చూసుకోండి అని అటేసిండు తప్ప ఇందులో ఏం లేదు. అదే పొంగులేటి గారింటికి ఈడి మరి ఏకకాలంలో 16 చోట్ల దాడులు చేసినా ₹1 తీయాలి. బడేబాయ్ చోటేబాయ్ పాలన అంతా బీజేపీ రాష్ట్ర కాంగ్రెస్ కుమ్ముక్కై నడుస్తున్నటువంటి పాలన ఇది. ఆ పాలన ఏం చేయగలుగుతామండి ప్రజలు? ఒక్క నిమిషము. ఇప్పుడు అది ఈ 10 మంది ఎమ్మెల్యేలు అనే పాట పాడుతుర్రు. మరి ఇప్పుడు వీళ్ళు ఇట అసలు వీళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నామనేమో అంటుర్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నట్ట, వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నట్ట, అసలు ఏంది?
ఇప్పుడు ఏం చెప్తారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇంతకు ఎండ్ల ఉన్నట్టు అసలు జనాలకు కూడా చిక్కడ పక్కడ అవుతుంది. మేము అభివృద్ధి పనుల కోసం పోతే గిట్లా బదులం మోపుతారా మా మీద ముఖ్యమంత్రిని కలుస్తా అని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. 140 ఏళ్ళ కాంగ్రెస్ కు అన్న నర్సన్ ఒక్క మాట చెప్పాను ముగిస్తా, ఒకటే మాట. 140 ఏళ్ళ కాంగ్రెస్ కు కండువా లేకపోవడం సిగ్గుచేటు. ఇవాళ కప్పుకున్నది దేవుని కండువానట, రేవంత్ రెడ్డి గారు కప్పింది దేవుని కండువానట. రేవంత్ రెడ్డి గారు గుడి పూజారట. ఏ గుడి పూజారో మరి నాకైతే తెలియదు, లింగమన్నకు తెలుసో మరి మీకు తెలుసో రాష్ట్ర ప్రజలకు తెలుసో తెలియదు. మరి పోయిండ్రు ధైర్యం దమ్ము ఉంటే ఎస్ కాంగ్రెస్ చేసిన పనులకు ఆకర్షితులమై పోయినాము అని చెప్పినట్టుగానే అదే మాట మీద ఉండండి, సిద్ధంగా అండి. తీర్పు సిద్ధంగా అండి, చెప్పిన సిద్ధండి. ప్రజల ఈ ఉప ఎన్నికలు వస్తాయంట మరి ఇంటి మీద సీఎనా నేను ఏమంటున్నంటే ఇవాళ ఎమ్మెల్యేల పార్టీ మార్పు గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత లేనటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. 10 ఏళ్లలో ఆనాడు తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి ఏమవసరం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి చివరకు కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుంచి కూడా ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకున్నటువంటి దుర్మార్గులు గత పాలకులు కేసీఆర్. అదే విధంగా 2018లో ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ స్టేటస్ ఇస్తే చూసి ఓర్వలేక ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండొద్దని కుట్రతోటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకుంది కేసీఆర్ కదా. చివరకు ఎమ్మెల్యేలుగా రిజైన్ చేయకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిని మంత్రి చేసినా కూడా చరిత్ర కూడా కేసీఆర్ది కాదా? ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు మాట్లాడతారండి? ఇంకొకటి మాట్లాడు మీరు, ఇదే కేసీఆర్ ఇవాళ మాట్లాడుతుంది, కేటీఆర్ మాట్లాడుతుంది కదా. మరి 10 ఏళ్లలో ఇవాళ గతంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే ఇప్పుడు అమల్లో ఉంది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అదే రాజ్యాంగం అమల్లో ఉంది కదా, అదే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా. మరి ఆనాడు ఏ నిర్ణయం తీసుకుర్రు, ఇవాళ కూడా అదే నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు ఏ పార్టీలు. ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరండి? అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరు. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా కేసుల సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పింది స్పీకర్ హ్యావ్ ఏ డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం. మాకు స్పీకర్ నిర్ణయం మీద గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది. ఆ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో దానికి కట్టుబడి ఉన్నాం. ఎంతకంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది. 10 ఏళ్లలో చేసింది మీరే కదా, మీరే కదా ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకుంది మీరే కదా. ఇవాళ అదే విధంగా బీజేపీ కూడా 11 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలని ఎలక్ట్ అయిన ప్రభుత్వాలను కూలదోచింది బీజేపీ కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి అయారాంలకు గయారాంలకు వ్యతిరేకంగా తీసుకొచ్చింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారండి? ప్రతిపక్షం ఉండాలంటున్నాం కదా, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి చర్చిద్దాం అంటున్నాం కదా. మీకు రాకుండా, ప్రతిపక్షంలో మీకు నమ్మకం లేకుండా, ప్రజల్లో ముఖం చూపించుకోలేకుండా మీ దుర్మార్గాలు బయటపడుతుంటే మీరు ఇవాళ ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు. మరి 10 ఏళ్లలో మీరు చేసిన దానికి ఏం చెప్పాలండి? ఇవాళ అప్పుడే స్పీకర్ నిర్ణయం తీసుకుంటా, ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు కోర్టు ఏ డిసిషన్ చెప్పినా ఇప్పుడు అదే చెప్తాడు. కొత్తగా అయితే మారలే కదా. స్పీకర్ మారొచ్చు కానీ స్పీకర్ చైర్ మాత్రం అదే కదా. అంటే మాట్లాడే ముందు 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో ఒకసారి తెలుసుకొని మాట్లాడండి, చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఏదో వేగ్ గా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మరి ప్రజలు మర్చిపోలే కదా. మీరు మర్చిపోతు చరిత్ర తెలంగాణ ప్రజలకు అంతా గుర్తుంది. మీరు ఏం చేసిరు? దళిత నాయకులకు ఆపోజిషన్ స్టేటస్ ఇస్తే కుట్రతోటి మీరు ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోరు కదా, మర్చిపోయిరా అండి? అందుకే ఇవాళ నేను ఏమంటున్నంటే దయచేసి చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీరు ప్రతిపక్ష నాయకుడు సపోర్ట్ చేయండి. మీరైనా సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధం. 10 ఏళ్లలో మీరు ఎట్లాగూ తీసుకోలే, మీరు ప్రతిపక్ష నాయకుడు కలవలే. ఇవాళ మేము ఏమంటున్నాం ముఖ్యమంత్రి గారు, అయ్యా ప్రతిపక్ష నాయకుడా మీరు అసెంబ్లీకి రండి అలా. నేను ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. నేను ఒక ప్రొఫెసర్ గా పిల్లలు అడుగుతుంటారు అప్పుడప్పుడు ఏమని అంటే, రేపు నాకు భయం వేస్తుంది ప్రతిపక్ష నాయకుడు అండి రోల్ రాయమంటే ఫామ్ హౌస్ ఉంటారని రాస్తారేమో రేపు పిల్లలు, నాకు అదే భయం అవుతుంది. అంటే ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది అంటే అధికారంలో ఉంటే తప్ప ప్రతిపక్షంలో ఉంటే నువ్వు చట్టసభలకు రావా? మరి ఇక చట్టసభలు ఎందుకండి? చట్టసభలు బంద్ చేద్దామా చెప్పమనండి. మరి అందరూ ఫామ్ హౌస్ లో కూర్చొని పరిపాలన చేద్దామా? ఇదేనా మనం రేపు భవిష్యత్ తరాలకు ఇచ్చే
మెసేజ్. అందుకే నేను ఏమంటున్నానంటే దయచేసి మాట్లాడే ముందు మీరు చేసినటువంటి చరిత్రను చూసుకోండి, మీరు చేసినటువంటి అవినీతిని గుర్తు చేసుకొని మాట్లాడితే బాగుంటది. లేకుంటే తెలంగాణ ప్రజలు మన బుద్ధి చెప్పిన పార్లమెంట్ ఎలక్షన్ లో, రేపు జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా కనీసం మీకు డిపాజిట్ వస్తుందో రాదో అది చూసుకోండి. మీ అవినీతి అక్రమాలు ఇవాళ బయటపడుతున్నాయి. ప్రజలు ఎంత యాంగర్ ఉన్నారు మీ మీద. మీ బీఆర్ఎస్ చేసినటువంటి పాలన ఇవాళ బయట మీరేం చేస్తున్నారో చెప్పండి. మేము చేస్తున్నాం ఇవాళ అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం. దేశ చరిత్రలోనే మీరు చెప్పండి. చెప్తున్నాం, ఉద్యోగాలు ఇచ్చాం, రైతులను ఆదుకున్నాం, మహిళలను ఆదుకున్నాం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం. ఇవాళ మొదటి తారీఖులో శాలరీలు ఇస్తున్నాం. ఎవరు చేయనటువంటి క్యాస్ట్ సెన్సస్ అక్క ఇవాళ బీసీలకు ఆనాడు 33% రిజర్వేషన్ ఉంటే కేసీఆర్ 22% చరిత్ర కాంగ్రెస్ బిల్లు చేసింది వర్తమానంలో మోసమే. అడుగడుగున్న ప్రజలందరినీ వంచేది కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ చేసింది, క్యాస్ట్ సెన్సస్ చేసి 42% రిజర్వేషన్ కోసం పోరాడుతుంది ముందుంది కాంగ్రెస్ పార్టీ. మరి మీరు ఎందుకు రిజర్వేషన్ తగ్గించారు? పక్క రాష్ట్రంలో తమిళనాడులో మీ సర్పంచ్లను మీరు ఎందుకు చెప్పనా? మీ సర్పంచ్లను ఇప్పుడు ఒక్క మాట తల్లి, ఊర్లల్లో ఇప్పుడు ఎట్లా ఉందంటే నీకు ఆకలి కాకుండా నేను ఔషధం పెడతా గానీ నువ్వు తెచ్చుకున్న సర్ది నాకు పెట్టు అన్నట్టు ఉంది ఇప్పుడు కథ. ఎందుకంటే అసలు ఈ ఒక దిక్కు లేకుండా ఒక దిక్కు లేని పక్షిలాగా పల్లెటూర్లు మొత్తం పాడుగొట్లాడుతున్నాయి. అంటే జనాలకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకుంటేందుకు మొరబెట్టుకుంటేందుకు మరి ఆ సర్పంచులు లేక ఇప్పుడు ఊర్ల నెత్తి మీద దరిద్రం నాట్యమాడుతుంది అనేది ఇప్పుడు లోకం వెలుపున జనాలు మొత్తుకుంటున్న ముచ్చట. ఎందుకంటే ఇప్పటికీ 22 నెలల పాలన అయ్యింది. సర్పంచులు అసలు ఎందుకు ఎన్నుకుంటలేరు? ఈ ఏమన్నంటే బీసీ రిజర్వేషన్ బిల్ అంటారు, ఇది అవుతుందా పోతుందా? అసలు ఏం నడుస్తుంది? పొడు నుంచి పొడు దాకా ఈ బీసీ బిల్లు ముంగటేసుకొని ఈ బీసీల రాజకీయం, ఈ బీసీల చుట్టూ ఎన్నాళ్ళు తిరుగుతారు ఈ రాజకీయ పార్టీలు అనేది కూడా చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు దీని మీద చెప్పండి. అసమర్థతను ఇదొక అవకాశం అన్నా నర్సన్న, నన్ను అడిగిన నర్సన్న, నన్ను చెప్పండి సోదర. తమ అసమర్థతను వైఫల్యాలను గప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ కు మరొక అవకాశం బీసీ రిజర్వేషన్ బిల్లు ముందరేసి ఎన్నికలను వాయిదా వేస్తూ రావడం. ఇవాళ పల్లేక నీరు పెడుతుందో కనిపించని కుట్రలన్నాడు వెంకన్న వాడిండి, కానీ కనిపించే కాంగ్రెస్ కుట్రలతో కన్నీరు పెడుతున్నాయి ఈ రోజు పల్లెలు. గ్రామ స్వరాజ్యం గంగలోనే కలిసింది. ఇవాళ అడుగడుగున పల్లెల్ని మోసగిస్తా ఉన్నారు. మా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని డ్రామాలాడి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి బీసీలను మోసగిస్తూ ఇప్పుడు మళ్ళీ మోసగిస్తూ కేసీఆర్ గారు బీసీల కోసం రిజర్వేషన్లు ప్రతిపాదిస్తే బిల్లు చేస్తే అడ్డుకున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ సర్పంచులు. స్వప్నారెడ్డి గారు ఇంకొక సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అడ్డుకున్నారా అన్నాడు. మరి నాడు ఎన్నికలకు ఆలస్యం కాకుండా ఉండాలని అదే పద్ధతిలో ఎన్నికలు కానిచ్చి మరి పల్లెల్ని పరిపుష్టం చేసినటువంటి పాలన, ప్రగతితోనే పల్లెలకు ఎన్ని సేవలు అందించాలో ప్రతి వార్డుకు సిమెంట్ రోడ్, మురుగు కాలువల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, ఇంకా ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టరు, ప్రకృతి వనాలు, చెత్త కోసం ఇతరత్ర డంప్ యార్డ్లు, ఒక్కటని కాదు వైకుంఠ ధామాలు, అసలు చెయ్యనిదంటూ మిగలని పరిస్థితి. ప్రతి పల్లెలో కోసం రైతు వేదికలు అనేక రెట్లు, ఒక 20,000 పైచీలకు అనుకుంటాను. మరి ఆ పైచీలకు గోడౌన్ల నిర్మాణం, ఎంత వ్యవసాయానికి గాని పల్లెలకు గాని ఎంత పరిపుష్టి, చెరువుల పూడికతీత, ఎంత మిషన్ కాకతీయతో పంటల వృద్ధి, మరి 60 లక్షల టన్నుల ధాన్యం నుంచి 4 కోట్ల పైచీలకు ధాన్యం ఉత్పత్తులు ఎట్లా పెరిగినాయి? ఇదంతా చలవని కాదా? రైతు బాంధవుడు కాదా కేసీఆర్? ప్రజల మనిషి కాదా కేసీఆర్? అంటే ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఏందండి అసెంబ్లీనా? అక్కడ ఏం మాట్లాడతారండి? రైతు భరోసా మీద మాట్లాడతామని చర్చ పెట్టి అక్కడ ఏం మాట్లాడతారు? ఓ హీరో గురించి మాట్లాడతారు, ఓ తొక్కిసలాట గురించి మాట్లాడతారు, అక్కడ బూతులు మాట్లాడతారు, లాగుల తొండలు ఇప్పిస్తా అంటారు, బట్టలు ఇప్పించి కొడతా అంటారు. ఇదేనా అసెంబ్లీలో మాట్లాడే భాష? సంప్రదాయమా? అదొక విలువల కేంద్రంగా కేసీఆర్ హయాంలో అదొక విలువల కేంద్రంగా మరి ఎప్పుడన్నా
అని సోదరుడు అంటారు. సోదరా మీకు తెలియదు, రైతు బంధు దళిత బంధు పథకం ప్రవేశపెట్టినప్పుడు దళిత బంధు పథకం వినండి, మరి మీరెందుకు అడ్డొస్తున్నారు? వినండి వినండి, దళిత బంధు పథకాన్ని పెట్టినప్పుడు బట్టి గారిని పిలవలేదా? ఇదే ప్రగతి భవన్ కు బట్టి గారిని కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోలేదా? మాట్లాడలేదు. ఎక్కడండి ప్రతిపక్షాన్ని చక్కగా ఇంటికి పిలిచి భోజనానికి పిలిచి మర్యాద ఇచ్చి గౌరవించి పెద్దలు జానారెడ్డి గారని బట్టి గారని అందరినీ ప్రతిపక్ష నాయకులందరినీ గౌరవించిన సంస్కృతి సంప్రదాయం కేసీఆర్ గారిది. 100 సార్లు కాదు 1000 సార్లు చెప్తా. రైతు బిడ్డ, వ్యవసాయం చేస్తే ఆయన హాబీ, అక్కడ ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు, ప్రజలతో మాట్లాడతాడు, ఏమంతా మాట్లాడుతున్నాడు. మమ్మల్ని ఎదిరించే సత్తా, దమ్ము, ధైర్యం మా ఎమ్మెల్యేని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేదు. లింగం యాదవ్ అన్న, ఇప్పుడు అదే ఇప్పుడు 22 నెలల పాలన అయ్యింది అంటే ఏమన్నంటే ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది మేము అసెంబ్లీలో తీర్మానం చేసాము, అది గవర్నర్ పంపినాము, అక్కడ ఢిల్లీలో పెట్టినాము, అక్కడ రాష్ట్రపతి కాడ అది పెండింగ్ లో పడ్డది. ఇదంతా కథ, ఇదే కథ ఏనో ఒక అడ్డంకి తోటి ఈ కథ నడుస్తుంది. మేము మంచిగానే చేస్తున్నాం కానీ వాళ్ళు ఆపుతురు అనేదే మీరు చెప్తున్నారు. వాళ్ళు పాట పాడుతున్నారు, వాళ్ళేమో ముస్లింలు అని వాళ్ళు పాట పాడుతున్నారు. అసలు మరి ఇట్లా మరి పొడు నుంచి పొడు దాకా ఇట్లే గడుపుతారా? అసలు సర్పంచ్లను ఎన్నిక అనేది ఉంటదా, అసలు ఉండదా అనేది కూడా అనుమానం వస్తుంది. ఊర్లపొంటి ఏం చెప్తావు దీని మీద? డెఫినెట్ గా నా సర్పంచ్ ఎలక్షన్ జరుగుతాయి. నేను ఏమంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సమాజంలో మెజార్టీ వర్గాలు, అణగారిన వర్గాలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి, ప్రత్యేకించి బీసీలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీలకు మేము ఆనాడు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినామో దాని 42% రిజర్వేషన్ చేయాలని దానికి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దేశ స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఒక సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సెస్ ఏర్పాటు చేసి ఇవాళ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేబినెట్ అప్రూవ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇవాళ బీజేపీ నాయకులు కావాలని ఇవాళ ఈ 42% రిజర్వేషన్ బిల్లుని అమలు చేయకుండా, పార్లమెంట్ లో పెట్టకుండా, లేదా 9th షెడ్యూల్లో చేర్చకుండా ఇవాళ బీజేపీ నాయకులు ఈ నరేంద్ర మోడీ గారు డ్రామాలు ఆడుతున్నారు. ఇక అదే విధంగా 2014 కంటే ముందు బీసీలకు ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ అమలైతే మరి దాన్ని ఇవాళ 22% తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? దీని ద్వారా వేలాది బీసీ బిడ్డలు ఇవాళ రిజర్వేషన్ కోల్పోయారు. వీళ్ళ కేసీఆర్ అసమర్థత వల్ల కాదా? అదే విధంగా 50% క్యాప్ పెట్టింది ఇవాళ దానికి కేసీఆర్ వల్ల కదా. దాని వల్లనే కానీ ఇవాళ బీసీ బిడ్డలు నష్టపోయింది. సుప్రీం కోర్టు మీరు అబద్ధాలే మాట్లాడతారా? అబద్ధాలు తప్ప ఇంకేం రావా? పక్కన తమిళనాడులో 69% ఉంది, నీకు తెలుసుకో, చదువుకో, తెలియకుండా ఎట్లా ఇష్టం. జయలలిత గారు ఎట్లా తీసుకొచ్చారు? మీరెందుకు తీసుకున్నారు? కేసీఆర్ తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ చచ్చుడు అని చెప్పేసి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ చచ్చుడు అని ఢిల్లీకి వెళ్లి తెలంగాణ తీసుకొని వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు నిలమనండి, అక్కడ దీక్ష చేయమనండి. అసెంబ్లీలో పార్లమెంట్ లో బిల్ ఎట్లా పాస్ అయిందో అది తెలుసుకోండి. బిల్లు ఎంతమంది సపోర్ట్ ఉంటే బిల్లు పాస్ అయిందో అబద్ధాలు ఆడడం తప్ప ఇంకొకటి కాంగ్రెస్ కు తెలియదు. కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో కూర్చుంటే ప్రతిపక్షం అండి? ప్రజాస్వామ్యంలో ఇదేనా మీరు నేర్పేది? మీరు చదువుకున్నారు, ఏం మాట్లాడతారండి? ఇది పాలన ప్రజల దగ్గర నేపాల్లో లాగా తిరుగుబాటు వస్తుంది. రమ్మనండి ప్రజల్లోకి, ఏ ఎమ్మెల్యే వస్తాడు? ప్రజల్లోకి వచ్చే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడండి, విద్యార్థుల దగ్గరకు వచ్చి మాట్లాడండి. తిరుగుబాటు రాబోతుంది. తస్మాత్ జాగ్రత్త. పాలించడం నేర్చుకోండి. పాలించడం ప్రతిపక్షం పాత్ర కాదు, పాలకుని పాత్ర పెద్దది. ప్రతిపక్షం పాత్ర కాదు, పాలకుడి పాత్ర పెద్దది. పాలకుడి స్థానంలో పాలించి చూపించండి. చేత కాకపోతే గద్దె దిగండి. ఆదుకుంటుంది మా ప్రభుత్వం. పాత్ర కాదు, పాలకుడి పాత్ర పెద్దది ప్రజాస్వామ్యంలో. ఆదుకుంటుంది ప్రభుత్వం. ఇవాళ అందరి సమగ్రంగా సంపన్న వర్గాల అభివృద్ధి సంక్షేమం చేస్తుంది కాంగ్రెస్. కామారెడ్డి డిక్లరేషన్ ఒక్క
అంశం అన్నా మీరు నెరవేర్చిండ్రా? అక్కడ మీరు ఆ కామారెడ్డి డిక్లరేషన్ లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిండ్రా? కామారెడ్డి డిక్లరేషన్ లో లింగం యాదవ్ గారు సోదరా మీరు చెప్పండి కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలో ఒక్క హామీనన్నా, ఒక్క హామీని సింగిల్ హామీ, ఒక్క హామీనన్నా ఈ కాంగ్రెస్ నెరవేర్చిందా? సరే 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 ఇద్దరికి శనార్థులు. మనకు లైవ్ కూడా మనకు గంట టైం అయింది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇలా నేను ప్రేక్షకుల కోసం మరి ఎవరి ఆంబాయం సుమిత్రక్క ఆమె ఆంబాయం ఆమె వెళ్ళబోసుకుంది, బైకాని లింగం యాదవ్ ఆంబాయం ఆయన వెళ్ళబోసుకుండు. మరి మీ సమయాన్ని ఇచ్చి ఇలా నేను ప్రేక్షకుల కోసం మాట్లాడినందుకు శనార్థి చెప్తున్నా, సెలవు తీసుకుంటున్నా. మళ్ళీ ఒక నాడు కలుద్దాము. ఉంటా, నమస్తే.